ప్రభుత్వ భవనాలు 660 ఉన్నాయి. అందులో ఎస్ఆర్ శంకర్ మిషన్ జిల్లాకు 4గా ఈరోజు 104 బీసీ హాస్టల్స్ తో మనం మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో అధికారులు పనిచేయాలా, ఎమ్మెల్యేలు పనిచేయాలా, మంత్రులు పనిచేయాలి. అసలు పనిచేయాలంటే ఎవరు పనిచేయాలి? ముఖ్యమంత్రి పనిచేస్తే అన్ని పనిచేస్తారు. మరి మన ముఖ్యమంత్రి రాగానే కలెక్టర్లు పరుగులు పెడుతున్నారు, ఎమ్మెల్యేలు పరుగులు పెడుతున్నారు, మంత్రులు పరుగులు పెడుతున్నారు. మరి మన జిల్లా కలెక్టర్ గారు కూడా సుమారుగా మన బీసీ హాస్టల్స్ కోసం 3,37,00,000 రూపాయలు 24 హాస్టల్స్ కి రెన్యువేషన్ కోసం అందజేశారు. అంటే బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము విద్యార్థులందరికీ చెప్పేది ఒకటే, సీనియర్ నాయకులు మన పెద్దలు తండ్రి గారైన వారు జ్ఞాపకార్థం నిర్మాణం, ఆయనకు ఎంతో కష్టపడి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు 10 మందితో స్టార్ట్ అయింది. ఈ రోజు 118 మంది స్ట్రెంత్ ఉన్నారంటే వారందరి దూరదృష్టికి కూడా మనమందరం వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మనం అధికారంలోకి రాగానే ఈరోజు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. బీసీ వెల్ఫేర్ తరఫున ఏదైతే తొలి సంతకం అన్నారో మెగా డిఎస్సి అన్నారో, మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ బిడ్డలందరూ బాగా చదువుకోవాలి సార్, మేము డిఎస్సి కోచింగ్ సెంటర్ 13 జిల్లాల్లో పెడతాం సార్ అంటే, సవితమ్మ 13 జిల్లాలు కాదు మీ డిపార్ట్మెంట్ చెప్పి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టించండి అని చెప్పిన ఘనత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు సివిల్ సర్వీస్ కి ఇబ్బంది పడుతున్నారు కోచింగ్ కి అని చెప్తే ఇమ్మీడియట్ గా 110 మందికి ఈ రోజు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్, అన్ని అకామిడేషన్, కార్పొరేట్ కోచింగ్ సెంటర్ ధీటుగా ఈ రోజు మన విజయవాడలో 110 మందికి ఈ రోజు మనం సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఇస్తున్నాం. ఇదే విధంగా అన్ని చోట్ల బీసీ రెసిడెన్షియల్స్, బీసీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్ జరుగుతున్నాయి. ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మేము విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మీకు కావలసిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే మీరు మానేశ్రీ మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. మీరు ఆ మట్టి అడిగారు, ఇప్పుడే మా డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు. దానికి ఏమి ఎమ్మెల్యే గారును డైరెక్టర్ గారు కూడా దాని సమస్యకు సొల్యూషన్ చేస్తారు. మీరు పైన ఒక షెడ్ అడిగారు, స్టడీ పైన ఒక షెడ్ కావాలి మాకు స్టడీ అవర్స్ కోసం అన్నారు. అది కూడా మేము మాట్లాడి పూర్తి చేస్తాం. మరి ఈరోజు మీ ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి గారికి మాకు మంచి పేరు రావాలంటే మీరు పర్సెంటేజ్ పెరగాలి, మీలో విల్ పవర్ పెరగాలి. అతను నిన్న చేయండి. మీరు చదువుకొని బయటికి వచ్చే లోపల మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన నారా లోకేష్ బాబు గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు. కాలుకు బల్బం కొట్టుకొని దేశ విదేశాలు తిరిగి ఈ రోజు మనకు పరిశ్రమలు చేస్తున్నారు. పరిశ్రమలు చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇతర రాష్ట్రాలకి మనం వెళ్లాల్సిన పని లేదు. కాబట్టి మీ భావితరాల భవిష్యత్ బాగుండాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, పవర్ అంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన నారా లోకేష్ గారు అహర్నిశలు ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికే ఈ రోజు అహర్నిశలు మేము అందరం కష్టపడుతున్నాం. కాబట్టి ఇక్కడున్న పెద్దలందరూ దీన్ని కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.